నమస్కారము. మాఘపురాణము 15వ అధ్యాయము. సుబుద్ధి అతని కుమార్తె ఆమె భర్త మొదలగు వారు మాఘమాస స్నానం వలన ఫలములచే అన్ని దోషాలు పోగొట్టుకుని సుఖించారని పరమేశ్వరుడు పార్వతీకి తెలియచేయగా తిరిగి నీలకంఠుని పార్వతీదేవి ఈ విధంగా అడిగింది. నాదా, సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును పూర్తిగా తెలిపితిరి. మరి సుబుద్ధి శిష్యుడగు సుమిత్రుడు ఏమయ్యాడు? అతడు ఏ స్థితిలో ఉన్నాడు? వివరించమని కుతూహలంగా అన్నది. అప్పుడు పార్వతీపతి ఈ విధంగా చెప్పాడు. సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపములు అంటాయి. తాను చేసిన పాపానికి ఫలితమును అనుభవించుచుంటిని కదా అని పశ్చాత్తాపపడుతూ గురువుగారి వద్దకు పోయి గురువు పాదములపై పడి, గురువర్య, నేను మహా పాపినైతిని. క్షణభంగురమైన తుచ్చ కామ వాంఛకు లోబడిపోయి నీ కుమార్తెయగు సుశీలతో కూడితిని. అయినను అది నా దోషము కాదు. నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుంటిని. నేను ఏకాంతంగా పోవుట చూసి నెమ్మదిగా నా వెంట వచ్చింది. నేను అటు అడవి మధ్యకి పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు క్రింద విశ్రమించుచున్నప్పుడు నీ కుమార్తె నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వంచించి తన కామ వాంఛ తెలియచేసింది. నేను అందులకు ఒప్పుకొనలేదు కూడా. నన్ను బలవంత పెట్టింది. నన్ను క్షమించమని చెవులు మూసుకుంటుని ఇంకా లాభం లేదని, నాతో నీవు క్రీడించుకున్నచో నీ ఎదుటనే ప్రాణత్యాగము చేసుకుందును అని బెదిరించింది. నాకు భయము కలిగి నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకున్నచో మీరు నన్ను తప్పక దండించదరని తెలిసి ఆమె వాంఛితను తీర్చి తిని. ఇందు నా తప్పేమీ లేదు. అయినను నేను మహా పాపములు అనుభవించుచున్నాను. నేను కూడా పాపరహితుడను ఏ విధంగా కాగలనో సెలవివ్వమని బతిమాలెను. శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యుని కూడా పాపరహితుని చేయవలెనని, సుమిత్ర, నీ పాపకర్మలకు ప్రాయశ్చిత్తము ఉన్నది. నీవును మావలే పాపరహితుడు కాగలవు. అది ఏ విధంగా అంటే, నీవు గంగానదీ తీరమునకు వెళ్ళి అచ్చట 12 సంవత్సరాలు తపస్సు చేసుకొనుము. ఆ తపస్సుచే కలుగు ఫలితము వలన నీ పాపములు నశించిపోవును. అప్పుడు నీవు ముక్తుడు అగుదువు అని శిష్యునితో చెప్పెను. ధన్యోస్మి ధన్యోస్మి, మీ ఆజ్ఞ ప్రకారము నేను ఇప్పుడే ప్రయాణ సన్నిధుడును అగుచున్నాను అని గురువర్యులకు నమస్కరించి గంగానదీ తీరమునకు బయలుదేరెను. ఆ విధంగా ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమున గుట్టలు, కొండలు, సెలయేళ్లు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెళ్ళెను. అచ్చట మనోహరమైన ఆహ్లాదము కలిగించే దృశ్యములు కనిపించాయి. క్రూర మృగములు, సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుచున్నాయి. మయూరాలు, సర్పాలు విచ్చలవిడిగా తిరుగుచున్నాయి. వాటి మధ్య పరస్పర వైరుధ్యాలనేవి ఏమాత్రమూ కనిపించటలేదు. అచ్చట ప్రకృతి రమణీయత మనస్సునకు ఆనందము కలిగించుచున్నది. అట్టి ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకొందునని ఒక వటవృక్షము క్రింద విశ్రమించి 4 వైపులా చూడగా ఒక ఆశ్రమము కనిపించింది. వెంటనే లేచి ఆ ఆశ్రమము వద్దకు వచ్చి తొంగి చూడగా ఆ ఆశ్రమంలో కొందరు పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయ రంగు వస్త్రములు ధరించి రుద్రాక్షమాలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని ఫలపుష్ప ధూప దీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణమును చదువుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవములతో పూజలు చేయుచుండ్రి. ఆ దృశ్యమంతటిని సుమిత్రుడు కనులారా చూశాడు. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం అందరూ సేవించి బయట కూర్చుని ఉన్న సుబుద్ధికి కూడా ప్రసాదము ఇవ్వగా, స్వామి, మీరు ఆచరించిన వ్రతము ఏంటి? దీని వలన ఫలితము ఏంటి? మనుష్యులు పాపరహితులు అవుగలరా? ఇది నా సందేహములను తీర్చవలసిందిగా కోరుచున్నాను అని వినయముగా ఆ మునులను అడిగాడు. సుమిత్రుని ప్రార్థన విని విద్యార్థి, మేము చేసినది మాఘమాసం నందు ఆచరించవలసిన మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేయుట వలన ఎటువంటి పాపములు చేసినను వాటినన్నిటినీ నశింపచేయును. అనగా రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికీ ఈ వ్రతము చేసినంత మాత్రాన అవి అన్నీయూ పెనుగాలికి ఎండుటాగులు ఎగిరిపోయినట్లుగా పాపములు అన్నీయూ నశించిపోవును. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయ సమయంలో ఒక నది యందు ఏ వ్యక్తి స్నానము చేయునో అట్టి వ్యక్తికి శ్రీహరికి ప్రియుడగును. ఎట్టి దోషములు లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘమాసమున మాఘపురాణమును వినుచు ఆ మాసమంతయు నదీ స్నానము చేయువాడు వైకుంఠవాసులగుదురు. ఆ విధంగా చేయలేనివాడు, అబద్ధమాడువాడు, పెద్దలను గౌరవించనివాడు, గురువులను గౌరవించినవాడు, భక్తులను చూసి ఎగతాళి చేయువాడు, పరస్త్రీలను బలత్కరించి చిరుచువాడు, దొంగతనము చేయువాడు, బ్రహ్మహత్య చేయువాడు సమానమగుడు. అదేవిధంగా ఇండ్లు తగలబెట్టుట, అబద్ధ సాక్ష్యములు చెప్పుట, జనసమ్మర్దమునందు చోట మలమూత్రములను విసర్జించుట, గుర్రములను, పశువులను, కన్యలను, ఇతరులను అమ్ముట మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానము. మరియు దైవ సంబంధమగు ధనమును అపహరించువాడు, ఏ పుణ్య నదిలోనైనా శుచిగా స్నానము చేసి దేవుణ్ణి ప్రార్థించినవాడు, దానమిచ్చిదనని వాగ్దానము చేసి ఇవ్వనివాడు, బంగారము, వెండి, రత్నములు, సాలాగ్రామములు దొంగలించినవాడు, జాతి భ్రష్టులై
జారచొరత్వములు చేసి వేశ్య ఇంటికి తిరుగువాడు, వీరందరూ బ్రహ్మ హత్యాది మహాపాతకములు చేసిన వారితో సమానులు. ఇవి కాక అన్న భార్యను, సోదరి భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడా రతి సల్పువాడును, తనకన్నా వయసులో పెద్దయగు స్త్రీతో రతిలో పాల్గొన్నవాడు, జీవహింసలు చేయువాడు, బీద ప్రజలను హింసించువాడు, దోపిడీలు చేయువాడు మహాపాతకులు. అట్టివారు కూడా బ్రహ్మ హత్య చేసిన వారితో సమానము. ఇవి కాక తల్లిదండ్రులను హింసించువాడును, వివాహ సంబంధములు చెడగొట్టువాడును, నోరులేని పసిపాపల దొంగిలించి ఇతరులకు అమ్మువాడును, శరణుజొచ్చిన వానిని దండించువాడును, ధర్మకార్యములకు విఘ్నములు కలిగించిన వాడును, పరధనము అపహరించువాడును, చేసిన మేలు మరచిన కృతజ్ఞుడును, తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని చూసి ఎగతాళి చేయువాడు బ్రహ్మ హత్య చేసిన వానితో సమానమగును. కావున మేము ఆచరించిన వ్రతము మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేయుట వలన ఏ మాత్రమైనా పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి ఉన్నా అవి నశించిపోగలవు. ఇది ముమ్మాటికి నిజము. ఎందుచేతనంటే మేమందరము మాఘమాస వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము. మాఘమాసము ప్రారంభం కాగాలనే సూర్యుడు ఉదయించిన కొద్దీ సేపటికి నదిలో స్నానం చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడవవలెను. తరువాత విష్ణు మందిరమునకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థము ప్రసాదంగా తీసుకోవాలి. ఆ విధంగా నెల మొత్తము వరకు ఏ మనుష్యుడు ఆచరించునో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము కలుగును. మాఘమాసమునకు శ్రీహరియే ఆదిదేవత కావున ఈ మాసమునందు ఆచరించిన స్నానము వలన గొప్ప ఫలము కలుగును. ఈ విధముగా మాఘమాసమంతా చేసిన మాసము చివరన ఒక సద్బ్రాహ్మణకు వస్త్రములు బంగారము దక్షిణగా ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనము పెట్టవలను. ధనమున్న వారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల ముక్కోటి దేవతలు సంతసించుటయే కాక యముడు తన దూతలను కూడా మీ వద్దకు పంపలేడు. పునర్జన్మ కలగదు. ఈ నా మాటలు అసత్యము కాదు. ఇప్పటి వరకు మాఘస్థాన ఫలం అంతయు విన్నావు కదా. ఇక మాఘమాసము 3 దినాలు మాత్రమే ఉన్నది. కావున ఈ 3 దినములలోనూ ఈ నదిలో స్నానము చేసి పూజా కార్యక్రమాలకు సంసిద్ధుడు అవ్వు అని మునీశ్వరుడు తెలియచేశాడు. అంతటా సుమిత్రుడు తన గురువగు సుబుద్ధి తన పాప పరిహార్థము గంగానది తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మునీశ్వరునితో చెప్పగా మరలా ఆ ముని ఇట్లు చెప్పినాడు. నీ గురువు చెప్పిన విషయము యథార్థము. నీ గురువు పుత్రికతో కలిసినందుకు నీ దోషమేమీ లేకున్నను మహాపాపము మాత్రము సంక్రమించినది. అది నిన్ను వెంటాడుచూనే ఉన్నది. తరుణోపాయము చేయనచో ఈ జన్మలోనూ మరుజన్మలోనూ కూడా నరకబాధలు తప్పవు. కావున ఈ మాఘమాసమునందలి 3 దినములందును కూడా స్నానము చేసి శ్రీహరిని పూజించుము. తర్వాత నీవు గంగా తీరమునకు పోయి నీ గురువు చెప్పిన విధంగా భక్తితో తపస్సు చేసిన ఎడల నీవు జన్మరాహిత్యమును పొందగలవు. మానవుని మనసు చంచల భావము కలది. నీవు ఇంద్రియములన్నిటినీ కూడా బంధించి ఏకాగ్ర చిత్తముతో లక్ష్మీనారాయణుని ధ్యానించుము అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట 3 రోజులు ఉండి మాఘస్నానములు చేసి నదీ తీరమునందు విష్ణువుని పూజించి భక్తి శ్రద్ధలతో పురాణ పఠనము చేశాడు. తరువాత ఆ ఆశ్రమవాసులకు నమస్కరించి తపస్సు చేయుటకే గంగానదీ తీరమునకు బయలుదేరాడు. ఓం తస్సత్. 15వ అధ్యాయము సమాప్తము.